ఆడ నుంచి రానికి 250 రూపాయలు ఆటో కిరాయి పెట్టినన్న 25 కిలోమీటర్ల నుంచి ప్రసాద్ ఐమాక్స్ కి రానికి 250 రూపాయలు పెట్టినన్న ఆటో కిరాయి. నిజంగా చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత వర్త్ అనిపించింది భయ్యా, వర్త్ అనిపించింది. ఆ బికినీలు లింగీలు చూసిన తర్వాత అయితే వేరే లెవెల్ అనిపించింది భయ్యా. ఆ కైరా ఆడవాణిని పెట్టుకున్నందుకు ఇంకో ప్లస్, ఎన్టీఆర్ అని వచ్చినందుకు ఊర ప్లస్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్న టాలీవుడ్ లోనే చూసుంటారు, ఇప్పటి నుంచి బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ అయినా ఉండదు, ఓన్లీ ఎన్టీఆర్ ఉంటాడు. మా హీరో ఆ రికార్డు బద్దలు కొట్టిండు, మా హీరో రికార్డు బద్దలు కాదు, మా హీరోకి ఆ రికార్డు ఉంది, మా హీరోకి ఈ రికార్డు ఉంది కాదు, అన్నీ మా ఎన్టీఆర్ అన్న తర్వాతనే అయితే. ఈ సినిమా తర్వాత నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ని కాదు, నేను నందమూరి తారక రామారావు ఫ్యామిలీకి ఫ్యాన్ని కాదు. సినిమా బాగుంది, సినిమాలో యాక్టింగ్ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది, సినిమాలో దేశం కోసం ఉంది, సినిమాలో ప్రతి ఒక్క పౌరుణ్ణి ఉద్దేశించింది, సినిమాలో అన్నీ ఉన్నాయి. నేను ఒక యువక వయసులో ఉన్న 22 సంవత్సరాల యువకుని, అందుకే దానికి తగ్గట్టు కూడా మా హీరోయిన్ తెచ్చి వేరే లెవెల్. ఇప్పుడు మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము లాకు, సినిమాలో హీరోని ఏమన్నా ఇచ్చిందా? లిప్ లాక్ మామూలుగా ఉంటుంది, లిప్ లాక్ నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంటుంది, లిప్ లాక్ నిజంగా సూపర్గా ఉంటుంది. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం నీకు? ఎంట్రీ కాదన్నా, అదే వీరతాండవం, శివతాండవం, వేరే తాండవం. ఇంకా దాని గురించి చెప్పని అవసరం లేదు, ఎందుకంటే నువ్వు పోయి సినిమా చూడు, దాని తర్వాత నీకు అర్థమవుతుంది. ఇది వారు కాదన్నా, ఇండియాని షేక్ చేసే వారన్నా. ఇది 2 అందుకే పెట్టి ఉంటారన్న, వార్ 2 అని అందుకే పెట్టి ఉంటారన్న, తెలుసు చెప్తున్నా. వార్ 1 కంటే వార్ 2 వేరే లెవెల్ అన్న. సింగంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అన్ననే ప్లస్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ అన్న. వార్ మూవీ నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఒక పాన్ ఇండియా మూవీ నుంచి తీసుకుపోయిందంటే మళ్ళీ డైరెక్టర్ గారు మామూలు మాట కాదు. ఈ సినిమా చాలా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా కథ ప్రకారం తీసుకున్న, ఒక స్క్రీన్ ప్లే తీసుకున్న, డైరెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక పాన్ ఇండియా మూవీ అంటే ఒక పాన్ ఇండియా మూవీ లెక్క తీసిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి, ఎంత బాగా తీసిలో. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ కానీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి చెప్పాలి, రితిక్ రోషన్ గారు డ్యాన్స్ అంటే ఇద్దరు ఎవరికి తక్కువ లేకుండా పోటీ పడి డ్యాన్స్ చేశారు. అంటే ఇక్కడ డ్యాన్స్ అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అందరికీ, మన తెలుగు ఆడియన్స్ కానీ ప్రతి ఒక్క ఇండియన్స్ మొత్తం ప్రతి ఒక్కరు ఇష్టపడేది డ్యాన్స్. అలాంటి డాన్సర్స్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఒక స్క్రీన్ పైన చూడలేకపోతాం, అంత బాగా చేసి డ్యాన్స్. అరే ఎన్టీఆర్ కెరియర్లో మాత్రం పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్న ఫైట్స్ అంటే ప్రతి ఫైట్స్ చూస్తే మనం ఒక బూస్ బౌన్స్ వస్తాయి, అంత బాగుంటుంది. అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా తగ్గలే ఎన్టీఆర్ గారు. నిజంగా చెప్తున్నా, యాడ్సాప్ అన్న ఒక పాన్ ఇండియా మూవీ ఎలా తీసుకోపోవాలో అలా తీసుకోపోయారు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రితిక్ రోషన్ గారికి మళ్ళీ తెలుగు వాళ్ళకి వెల్కమ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఛానల్ తర్వాత మళ్ళీ ఒక స్క్రీన్ మీద మళ్ళీ రితిక్ రోషన్ గారు కనిపించారంటే అది మామూలు మాట కాదు. ఆయన డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఒక మన మెగాస్టార్ ఎలానో ఆయన కూడా అలానే డ్యాన్స్లా, ఒక తెలుగులో మెగాస్టార్ ఎట్లనో హిందీలో టాలీవుడ్లో ఒక మన రితిక్ రోషన్ గారు అలా డాన్సర్లా అంతా బాగుంటాయి డ్యాన్స్ అంటే అనేది. ఛానల్ తర్వాత మనం ఒక డ్యాన్స్ చూసినాం, చాలా ఎంజాయ్ చేసినాం. ఇలాంటి డ్యాన్స్ మనం మళ్ళీ చూడకపోవచ్చు, అంత ఎంజాయ్ చేస్తాం. రితిక్ రోషన్ గారు చెప్తున్నా, కాన్ అబ్యార్ కానీ, ఒక ఫిజా కానీ, ఒక క్రిష్ కానీ అప్పట్లో ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ ఈ సినిమా చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. మన రితిక్ రోషన్ గారికి అంత ఎంజాయ్ చేస్తాం. నేను చెప్పాను, రితిక్ రోషన్ చాలా ఇష్టపడతాను. నేను ఎన్టీఆర్ అనేది తక్కువ అనుకో, మన రితిక్ రోషన్ చాలా ఇష్టపడతా. సినిమా మాత్రం ఎన్టీఆర్ మంచిగా చేసిన డాన్స్ అంటే డిఫరెంట్ డాన్స్. రితిక్ రోషన్ డాన్స్, రితిక్ రోషన్ ఎన్టీఆర్ గారు కానీ రితిక్ రోషన్ గారి ఒక నిమిషం డాన్స్ మాత్రం చాలా బాగా చేసి, ఎక్కడ కూడా కంబైన్ లేకుండా కంబైన్ అని చెప్పొచ్చు. మన ఎన్టీఆర్ గారు మళ్ళీ ఒక యమ దొంగలు ఎంత డాన్స్ ఎంజాయ్ చేస్తామో మళ్ళీ ఈ సినిమా చూసి అంత ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం సూపర్. అంటే ఒక డిఫరెంట్ స్టెప్స్, ఒక పాన్ ఇండియా మూవీ కాబట్టి ఒక పాన్ ఇండియా మూవీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్.